గీ నడమ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని వయసుతో ఏం పని లేదు, అందరికందరూ రీల్స్ అని షార్ట్ వీడియోలని చేస్తుర్రు. సరే చేస్తే చేసిర్రు, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ రీల్ చేయాలన్నా ఇంకేదన్నా చేయాలన్నా దానికి అక్కడికి వచ్చే వస్తువు మన కాడ ఉంటేనే చేయాలి, లేకుంటే సప్పుడు కాకుండా ఊకోవాలి. అంతేగాని మన కాడ ఏం లేకున్నా ఏతులు కొట్టుకుంటూ పోయి ఏదో చేద్దామని పోతే ఆఖరికి ఇగో గిట్ల అవుతుంది. అగ్గ స్కూటీలన్నీ వర్షమ్మటి పెట్టిర్రు, కొంపదీసి సెకండ్ హ్యాండ్ ల బండ్లు గిట్లా అమ్ముతున్నారా ఎట్లా అని అనుకుంటుర్రా? లేదు లేదు, అసలు ముచ్చట అలాగుంది. ఇగో గిడ ముఖానికి మాస్క్ వేపిచ్చి పెళ్లి కొడుకుని తోలుకొచ్చినట్లే తోలుకొస్తుర్రు, చూస్తుర్రా? గీ మోతే వారి పేరు ఇబ్రహీం అట. గీ ఇగ్రంగల్లోడు బేగంపేటలుండేటి ఇంకో పోరంతోని దంటగుడిండట. అందరూ మంచి సోపతి కడితే ఇల్లు దొంగ సోపతి కట్టిర్రట. బండ్లు తోలుకుంటా ముంగట గిర్రా వెనక గిర్రా లేపుకుంటా రీల్స్ షార్ట్స్ వీడియోలు చేసి ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అవ్వాలని అనుకుర్రట. మరి కోరికనైతే బాగానే ఉంది, పొల్లగాళ్ళ కాడ బండి కాదు కదా, దాని టైర్ కూడా లేదట. ఇక ఎట్లనన్నా వేసి మనసులున్న కుతి తీర్చుకోవాలి అని అనుకుర్రట. అట్లా సందు చూసుకొని బండ్లు నిలబెట్టున్న తావుకు పోతుర్రట. అటు ఇటు చూసి ఆ వీటిని ఎత్తుకపోతుర్రట. దొంగతనంగా ఎత్తుకపోయిన గా బండ్ల మీద తిరుక్కుంటే వీడియోలు చేసుకుంటే ఇన్స్టాగ్రామ్ లో పెడుతుర్రట. ఆగో గదే ఇప్పుడు అలా పట్టించింది, జైలు పాలు చేసింది. ఇద్దరు కూడా ఏం చేస్తారంటే బండి దొంగతనం చేసేసి నెక్స్ట్ అది తీసుకుపోయి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టడానికి, స్టంట్స్ చేసి రీల్స్ పెట్టడానికి అది వాడుకుంటున్నారు. తర్వాత అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. దీంట్లో భాగంగా ఒక 9 వెహికల్ మొత్తానికి డిస్మాంటిల్ చేయడం జరిగింది. అది అన్ని కూడా అమ్మేశారని తెలిసింది. మిగిలిన వెహికల్ అన్ని కూడా మనము ఇద్దరు నేరస్తులను కూడా మనము రిమాండ్ చేయడం జరుగుతుంది. అదే ముచ్చట, ఒంట్లే షెటాఖండ లేదు గాని అప్పుడే దొంగతనాలకు మరిగిర్రు చూడుర్రి. పొల్లగాండ్ల కళ్ళన్నీ స్కూటర్ల మీదనే పడ్డాయి. 2 బండ్లనైతే ఉలిగడ్డలకేసినా ఎవడు కొనడు అనేంత అద్రగనం చేసిర్రు. బండ్లు పోయినోళ్ళేమో బాధలుంటే గీ బడవేగాళ్ళు సొమ్మొకల్ది సోకొకల్ది అన్నట్లు తయారయ్యారు. ఇక వీళ్ళకు ఏ శిక్షలు పడతాయో ఏమో గాని ముంగట ఈసొంటి దొంగతనాలు జరగకుండా చూడాలి అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.